వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కరుప్పు తెలుగులో వీరభద్రుడు ఈ సినిమా పోయిన శుక్రవారం విడుదలైంది. నిజానికి గురువారం విడుదలవ్వాల్సిన సినిమా. చాలా పెద్ద డ్రామా జరిగింది. ఆ నిర్మాతలు డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ అంతకు ముందు తీసినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఈ సినిమా మెడకు చుట్టుకున్నాయి. దాంతో ఆ విడుదల గురువారం అవ్వాల్సింది ఆగిపోయింది. అసలు సినిమా విడుదలవుతుందా లేదా అనేటువంటి సందేహాలు పీడించాయి. ఆ సినిమా డైరెక్టర్ ఆర్జే బాలాజీ అయితే ఏడ్చేశాడు కూడా. ఒక వీడియో రిలీజ్ చేసి తను పడినటువంటి కష్టం, ఆ సినిమా ఎలా వచ్చిందో తనకు తెలుసు, సినిమా విడుదలైతే జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలుసు, అందుగురించే 3 సంవత్సరాల నుంచి నేను పడినటువంటి కష్టం ఈరోజు ఇలా అవుతుందంటే చాలా బాధగా ఉంది అని చెప్పి తను కన్నీరు మున్నీరయ్యాడు. సో నిజంగా సినిమాలో అంత సీన్ ఉందా, ఇతను ఓవర్ యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా కొంతమంది సోషల్ మీడియాలో దాన్ని కూడా ట్రోల్ చేశారు. మొత్తానికి ఆ సాయంత్రానికి, అంటే గురువారం రోజు సాయంత్రానికి సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకున్నారు. సూర్య రంగంలోకి దిగాడు. ఈవెన్ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ సైతం ఈ సినిమా సంబంధించి ఈ సినిమా విడుదలలో తను కూడా హెల్ప్ చేశాడు అనేటువంటి విషయం బయటకు వచ్చింది. మొత్తానికి శుక్రవారం ఉదయం షోస్ పడ్డాయి. దాంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కువగా పాజిటివ్ టాకే స్ప్రెడ్ అయింది. విమర్శకులు వాళ్ళ దగ్గర నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ కూడా జనం మాత్రం ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పేసి ఆ కలెక్షన్లు తెలియజేసే. ఓపెనింగ్ డే ఎలా ఉందో మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు 3 రోజులు గడిచిపోయాయి. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, తమిళనాడులో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. మరి అలాగే ఉందా? శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం ఎలా ఉంది, శనివారంతో పోలిస్తే ఆదివారం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి మనం చూద్దాం. తెలుగులో ఈ సినిమాకి వీరభద్రుడు అనే పేరుతోటి రిలీజ్ చేయటం మనకు తెలుసు. సో ఇది అంటే యాక్చువల్గా మే 14 ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది, కానీ 15 రిలీజ్ అయింది. సో ఇలా తమిళంలో ఏమో కరుపు, తన సినిమాలో అసలు ఒరిజినల్ పేరు అయితే కరుపు స్వామి, తెలుగులో దాన్ని వీరభద్రుడిగా మార్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ 3 రోజులు అంటే ఓపెనింగ్ వీకెండ్ చూసుకుంటే కూడా 3 రోజులు ఇండియా నెట్ 68 కోట్ల రూపాయలు వచ్చింది 3 రోజులు కాను నెట్ కలెక్షన్స్. అదే గ్రాస్ చూసుకుంటే కనుక 78.75 crores వచ్చింది. అంటే ఇది తమిళ తెలుగు వర్షన్ 2 కలిపి. ఇక ఓవర్సీస్లో గ్రాస్ వచ్చి 42 కోట్లు. సో వెరసి మొత్తం వరల్డ్ వైడ్ వచ్చినటువంటి గ్రాసు 120.75 crores. సో మనకి మరి ఇందులో చూస్తే అంటే 120 కోట్ల గ్రాస్ అంటే 3 రోజుల్లో. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా సూరికి ఈ రేంజ్ కలెక్షన్స్ అసలు లేవు. ఎప్పుడో యముడు 2 అనేటువంటి సినిమా 120 అంతకంటే ఎక్కువ గ్రాస్ సాధించినటువంటి సినిమా అది. ఏది లైఫ్ టైంలో. మరి అది 125 కోట్లు ఎంత ఉంది నాకు గుర్తున్నంత వరకు, 125 కోట్లు అనుకుంటా. సో అది దాదాపు చూడండి కేవలం ఒక 5 కోట్ల గ్రాస్ తక్కువే. సో 3 రోజుల్లోనే 120 కోట్ల గ్రాస్ని దాటేసి చాలా కాలం తర్వాత సూర్య అభిమానులకి ఒక ట్రీట్ ఇచ్చింది, ఒక పండగ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది ఈ కరుపు వీరభద్రుడి సినిమా. సో 3 రోజుల్లో మనం చూసుకుంటే కనుక నెట్ కలెక్షన్ మన దగ్గర ఉంది. మొదటి రోజు అంటే మే 15వ తేదీ 15.50 crores. ఆక్యుపెన్సీ రేటు చూస్తే 46.9% ఉంది. అంటే 50% కంటే కూడా తక్కువగా సీట్లు నిండాయి, ఎక్కువగా ఖాళీ సీట్లు ఎక్కువగా ఉన్నాయి. రెండో రోజుకి వచ్చేటప్పటికి అది ఏకంగా 15 నుంచి 24 crores పెరిగింది. 24.15 crore వచ్చింది. ఆక్యుపెన్సీ రేట్ కూడా చూడండి పెరిగింది. 56.8% ఆక్యుపెన్సీ రేటు వచ్చింది. కేవలం 43.2% మాత్రమే సీట్లు ఖాళీగా ఉన్నాయి ఓవరాల్ గా చూసుకుంటే. ఇక డే 3 రెండో రోజు కంటే 3వ రోజు కలెక్షన్స్ ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. సో 4 కోట్ల పైగా పెరిగింది. 28.35 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్. ఇవి నెట్ కలెక్షన్స్. ఇవి
సో అంటే 64.3% ఆక్యుపెన్సీ రేటు. అంటే అది ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ అయ్యిందో, ప్రదర్శించబడిందో దానికి సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ రేట్ ఇది. సో 64.3%, కేవలం 35.7% మాత్రమే సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా 3 రోజుల్లో మొదటి రోజుకు మించి రెండో రోజు, రెండో రోజుకు మించి మూడో రోజు కలెక్షన్స్ సౌత్కి సంబంధించి, ప్రధానంగా తెలుగు తమిళ భాషలకు సంబంధించి ఇలా గనక గ్రోత్ గనక ఉందంటే అది మౌత్ టాక్ వల్ల పెరిగినటువంటి గ్రోత్ అని చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. సాధారణంగా తెలుగులో వచ్చేటప్పటికి, తెలుగైనా తమిళమైనా మొదటి రోజు కలెక్షన్స్ చాలా బీభత్సంగా ఉంటాయి. ఎందుకంటే అభిమానులు ఎక్కువగా థియేటర్లకు వచ్చేస్తారు, ఆల్మోస్ట్ హౌస్ఫుల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అందు గురించే కలెక్షన్స్ అనేవి మొదటి రోజు మిగతా అన్నిటికంటే ఎక్కువగా ఉంటాయి. రెండో రోజు తగ్గుతాయి, మూడో రోజు తగ్గుతాయి. మామూలుగా చూస్తే ఒక పెద్ద స్టార్ సినిమాకి కనిపించేటువంటి ఒక రియల్ పిక్చర్ అది తెలుగు స్టార్ అయినా తమిళ స్టార్ అయినా. కానీ ఇక్కడ చూస్తే మొదటి రోజు అంటే సూర్యకి ఈ మధ్య కాలంలో సరైన విజయం రాకపోవటంతో ఆ ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా తక్కువగానే వచ్చాయి. కానీ ఎప్పుడైతే మౌత్ టాక్ అనేది పాజిటివ్గా స్ప్రెడ్ అయిందో రెండో రోజు ఎక్కువగా నమోదైంది, రెండో రోజు కంటే మూడో రోజు. సో మొత్తానికి ఫస్ట్ వీకెండ్ మాత్రం అంటే సూర్య మునుపటి సినిమాలతో పోలిస్తే నిజంగా ఒక బీభత్సమనే చెప్పాలి, ఒక అరాచకమనే చెప్పాలి. ఆ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. సో ఇది 70 కోట్ల బిజినెస్ వాల్యూతో, ప్రీ బిజినెస్ వాల్యూతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి సినిమా. అంటే ఇప్పటికే 120 కోట్ల గ్రాస్ వచ్చింది కాబట్టి ఇంకొక 15 నుంచి 20 కోట్లు కనుక గ్రాస్ వస్తే ఇది బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అంటే మరొక 2 రోజుల్లోనే ఈ సినిమా ఆ బ్రేక్ ఈవెన్ స్థాయి దాటిపోయి ప్రాఫిట్ జోన్లోకి వస్తుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు విస్పష్టంగా చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి ఇది న్యాయ వ్యవస్థ మీద, అంటే అవినీతి పరులైనటువంటి న్యాయవాదుల వల్ల ఎలా కొంతమంది బలైపోతుంటారు. సో వాళ్ళ వల్ల అవినీతి పరులైన న్యాయవాదులు కేసుల్ని ఎలా నీరు కార్చేస్తూ ఉంటారు అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని అలాంటి అవినీతి లాయర్ల మీద విరుచుకుపడ్డటువంటి వీరభద్రుడు లేదా కరుప్పు స్వామి కథే ఈ సినిమా కరుప్పు లేదా వీరభద్రుడు. సో మరి తెలుగునాట కూడా చాలా కాలం తర్వాత సూర్య సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తోంది అని చెప్పేసి మనకి బుక్ మై షో దాంట్లో ఆ ట్రెండింగ్ అనేది మనకు తెలియజేస్తూ ఉంది. సో ఇక్కడ కూడా తెలుగు వర్షన్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే వసూళ్లు సాధిస్తూ ఉంది. మనకు తెలుసు చాలా కాలంగా సంక్రాంతి సీజన్ తర్వాత తెలుగునాట థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి, అంటే అంతకుముందు వారం రిలీజ్ అయినటువంటి గోదావరి గట్టు పైన అనేటువంటి సినిమా సైతం చెప్పుకోదగ్గ కలెక్షన్ సాధిస్తుంది. ఇప్పుడు వీరభద్రుడు కూడా పర్వాలేదు అనిపించేటట్లుగా, అంటే మునుపటి సూర్య సినిమాలతో పోల్చుకుంటే బెటర్ కలెక్షన్స్ని రాబడుతుంది అని చెప్పి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి చూద్దాం ఈ వీక్ డేస్లో, సాధారణంగా వీక్ డేస్లో ఖచ్చితంగా తక్కువగానే ఆక్యుపెన్సీ రేటు అలాగే కలెక్షన్స్ నమోదవుతాయి. మరి ఈ వీక్ డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి, సస్టైన్ అవుతాయి, స్టడీగా ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పచ్చు. ఇప్పటికే ఆ సిమ్టమ్స్ అన్ని చాలా క్లియర్ కట్గా తెలిసిపోతున్నాయి. పైగా ఈ సినిమా సంబంధించి ఇంకొక విశేషం ఏంటంటే 2005లో 6 అనేటువంటి సినిమాలో చివరిసారిగా కలిసి నటించినటువంటి సూర్య త్రిష మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ కలయికలో ఒక సినిమా వచ్చింది. సో అంతకుముందు ఆ 3 సినిమాలు కూడా వాళ్ళ కెరీర్లో అదివరకు 3 సినిమాలు వచ్చాయి. ఫస్ట్ మౌనం పేసియదే అనే సినిమా, అది సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత ఆయుధ ఎళ్ళుత్తు, అంటే తెలుగులో యువ అనేటువంటి పేరుతో వచ్చింది ఆ సినిమా. తర్వాత ఇప్పుడు మూడో సినిమా 6 అనేది మళ్ళీ ఎన్నాళ్ళకి వాళ్ళిద్దరి కలయికలో వచ్చి ఒక బీభత్సమైనటువంటి హిట్ సాధించడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి వసూలు సాధిస్తుంది. లెట్ us wait and see.